మేడం నాది సర్వర్ బిజీ వస్తుంది టీఎల్లో, కొంచెం మీరు కొట్టేస్తారా? నాది వస్తలేదు, సర్వర్ బిజీ వస్తుంది. అంటే నెట్వర్క్ లేదు అంటే నాకు ఇప్పుడు ఒక గర్ల్ ప్యాసింజర్ దొరికింది ఆర్డర్కి. నేను ఇప్పుడు సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా పెట్రోల్ కొట్టి అని అడుగుదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆమె బండి ఎక్కిందంటే పెట్రోల్ కొట్టి అని అడుగుతా, ఎక్కలేదంటే ఇక నేను ఏం చేయలేను. అదే ఫస్ట్ కాల్ చేసి ఆమెకి ఏం చెప్తానంటే, మేడం బండి పెద్దగా ఉంటుంది మీకు ఓకేనా అని అన్నీ అడుగుతా. ఆమె ఓకే అన్నదంటే ఓకే, కాల్ చేయండి ఫస్ట్. హలో ఓలా, నేను ఇక్కడ విశాల్ మార్ట్ ఉంది, అక్కడున్న విశాల్ మార్ట్ నాకు లెఫ్ట్లో ఉంది. కొంచెం ఐడియా ఉంది. రామాయణం రామాయణం ఓకే, గాట్ ఇట్ గుర్తొచ్చింది. అదే రోడ్లో ఉన్నా, అదే స్ట్రీట్లో ఉన్నా. ఓకే, నాది కొంచెం హైట్ ఉంటుంది బండి, మీకు ఓకేనా? ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి, నేను వచ్చేసిన ఆల్మోస్ట్ రామాలయం వచ్చేసిన. రామాలయం అది వైట్ కలర్ బైక్. నేనే అది ఇరిపోయింది, ఎట్టి ముఖం పెట్టింది అంటే బండి ఖరాబ్ అయిపోయిందండి. అంటే సేఫ్గా తీసుకెళ్ళిపోతాను, అట్లా ఏమి ఉండదు. రియల్ సేఫ్ ఒకటి ఎక్కేసాను, దీనిపైన కాలు పెట్టి ఎక్కేసాను. ఇదేనా స్ట్రైటేనా? వస్తేమా మీరు ఈ బండి ఎక్కడం ఇట్లా ఏమంటది గట్టిగా పరా? అది కొంచెం హైట్ ఉంటుంది, అర్థం కాదు. అందరూ మిమ్మల్నే చూస్తున్నారు, బండి కొంచెం అట్రాక్షన్ ఇస్తుంది. అంటే మెల్లగానే వెళ్తున్నా, కాకపోతే ఓకే మెల్లగా వెళ్తాం. అది పెట్రోల్, నా బైక్లో కొంచెం పెట్రోల్ లేదు, ఇప్పుడే పడ్డది ఆర్డర్. ఒక పెట్రోల్ బంక్ వరకు తీసుకెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదామండి. ఒక 2 minutes అంతే. లేట్ ఏం అవ్వదు, 2 minutes అంతే. సారీ ఓకే ఒక 2 minutes ఇలా పెట్రోల్ కొట్టించేసుకుందాం. అక్కర్లేదండి, 310. మేడం నాది సర్వర్ బిజీ వస్తుంది టీఎల్లో, కొంచెం మీరు కొట్టేస్తారా? నాది వస్తలేదు, సర్వర్ బిజీ వస్తుంది. 310 నేను మళ్ళీ ఇచ్చేస్తాను మీకు. 137 కానీ నేను పెట్రోల్ కొట్టించేసిన 310. మీ బండిలో 137 సరిపోలేదు, అది సర్వర్ బిజీ వచ్చింది. మళ్ళీ నేను మీకు పంపించేస్తాను, మళ్ళీ ఫోన్పే గూగుల్ పే మళ్ళీ ఇచ్చేస్తాను. ఓకేనా? అడుగుతాను సార్. కింద కాల్పెట్టి దిగేసాను. అయ్యా వర్కౌట్ అయింది. ఇప్పుడు నంబర్ తీసుకుంటా, వెళ్ళేటప్పుడు నంబర్ దొరికేస్తే అయిపోతుంది. నంబర్ తీసుకొస్తా. తప్పు పాస్వర్డ్ కొట్టినా, మీరు ట్రై చేయకూడదు. తప్పు పాస్వర్డ్, సర్వర్ బిజీ అని చెప్పినా ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినా కనీసం అది చూసుకోవాలి.
కొడుతున్నారు ఇక బాగానే ప్యాసింజర్లు. అమ్మో మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది, హ్యుమానిటీ ఉంది. సోషల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి పైసలు ఇచ్చేస్తలేదు, టెన్షన్ రాదు. కానీ నంబర్ దొరుకుతుంది మంచిగా. ఇట్లా ఈ మంచి హ్యుమానిటీ ఉన్న వాళ్ళు నంబర్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. పక్కా ఇచ్చేస్తానండి. ఎక్కడికి వెళ్ళడానికా? పాస్ తీసుకెళ్ళిపోతాం. ఓకే మెల్లగానే. లెఫ్ట్ సైడ్ అవ్వాలి. అది మీరు నాకు ఫోన్పే చేసేస్తారు కదా, అది చేసేస్తారు కదా, నేను మీకు రెస్ట్ ఆఫ్ ద మనీ మీకు ఫోన్పే చేస్తాను. ఇది ఇక్కడ డెలివరీ కొట్టేస్తావా ఆర్డర్? మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, నేను మీకు చేసేస్తాను. 11 వేసేసాను. అంటే నెట్వర్క్ లేదు, అంటే నెట్వర్క్ ఉంది కానీ సోషల్ ఎక్స్పెరిమెంట్ అని జస్ట్ వీడియోస్ చేస్తున్నాను అంతే. నేను అంటే యూట్యూబ్లో ఛానల్ ఉంది నాకు, దాంట్లో సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇట్లా ప్యాసింజర్స్ పే చేస్తారా లేదా, ఇట్లా ట్రబుల్లో ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి అట్లా చేసేసాను. యూట్యూబ్లో ట్రై చేసి పెట్టుకోవచ్చా ఈ వీడియో? యూట్యూబ్లో కంఫర్టబుల్ కాదా? ఫేస్ అయినా బ్లర్ చేస్తాను పోనీ, ఇంతసేపు కంటెంట్ తీసినండి. సోషల్ ఎక్స్పెరిమెంటే కదా, ఏం కాదు. ఓకేనా? ఫేస్ బ్లర్ చేస్తాను పక్కా. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సో మచ్. నేను చేసే కంటెంటే ఇట్లుంటుంది బ్రో. ఇలాంటి వీడియోస్ నేను చేసిన అంటే ఎవరు నమ్మరు. సరే నమ్మకుండా ప్రూఫ్స్ పెట్టకుండా ఉట్టిగా చెప్తేనేమో ప్రూఫ్ ఏంది అంటారు, ప్రూఫ్లకి ఫేస్ పెడితేనేమో ప్యాసింజర్స్ అందరూ ఫేస్లో ఎందుకు పెడుతున్నారు, డిలీట్ చేసేయండి వీడియో అంటారు. ఇట్లా పర్మిషన్ తీసుకొని బ్లర్ చేస్తేనేమో వాళ్ళ ఫేసెస్ ఎందుకు చూపిస్తలేరు, మాకు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావాలి, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ స్టిల్ నాకు నచ్చింది నేను చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసాను. మీకు నచ్చుతాయి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంతసేపు. ఇలాంటి కంటెంట్ ఇంకా ఫర్దర్గా చాలా వస్తాయి, కొంచెం ఇంకా ఫన్ ఉంటుంది. సో అంతే, మీన్స్ ఎ లాట్.